వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి. వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశృతి. కడపలో మహానాడు వేదికపై స్పృహ తప్పి పడిపోయిన జలీల్ ఖాన్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్. ఢిల్లీలో జరగనున్న సిఐఐ వార్షిక సమ్మేళనం. ప్రభుత్వ విధానాలను వివరించనున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. డబ్బు బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే చిట్టెల శ్రీనివాస్ దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 69 మంది బాధితులము అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని, మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే పరిష్కారమన్నారు. చిట్టెల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ తమను మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగినగర్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చెలువాది లక్ష్మణుడు మాట్లాడుతూ, ముచ్చర్ల శ్రీనివాస్ ఒక జ్యువెలరీ ఓనర్, మా చుట్టమని మమ్మల్ని నమ్మబలికి మోసం చేశాడని ఆరోపించారు. మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. 24 నెలల స్కీమ్ చిటీలు మరియు 5, 10, 20, 100 గ్రాముల బంగారం స్కీమ్ అని మోసం చేశారని చెప్పారు. మా డబ్బును ఒక జ్యువెలరీలో పెట్టుబడి పెట్టానని, 26 నెలలు స్కీమ్ అని నమ్మబలికారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికి పారిపోయాడని తెలిపారు. 1 నెల ఓపిక పట్టమని, అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చేస్తానని వాయిస్ మెసేజ్ పంపాడని, తర్వాత స్పందించలేదన్నారు. పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే, మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే, అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు 1 నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పాడు, వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత సోమవారము మళ్ళీ మేము మార్నింగ్ కాల్ చేస్తే 6 గంటలకల్లా మీ అమౌంట్ అందరికీ, మీ గోల్డ్ కానీ అమౌంట్ కానీ మీకు ఏది కావాలంటే అది, ఆ రోజు రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీ అందరికీ ఇస్తామని చెప్పి తరువాత కరెక్ట్గా 5 గంటలు అంటే 5 నుంచి 6 గంటలని టైం చెప్పాడు. మేము 6 తర్వాత నుంచి 1 అవర్ టైం తర్వాత మేము కాల్ చేసాము. కాల్ చేస్తే మెంబర్ ఆఫ్ టైం కాల్ చేస్తే సెల్ ఫ్లైట్ మోడ్లో పెట్టాడు, స్విచ్ ఆఫ్కు చేయకుండా ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. మాకు ఆ రోజు మాకు ఎటువంటి డౌట్ అలా సార్, ఎందుకంటే అతను చెప్పే మాటలు, అతను చెప్పే విధి, అతను చూసిన విధానం, బాలకృష్ణ గారు కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ పెద్ద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల మేము నమ్మాము. ప్లస్ ప్రతి చోట హోల్డింగ్ గారు, బోర్డింగ్ గారు అడ్వర్టైజ్మెంట్ కానీ అతను బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము అండి. నేను ఇంటి దగ్గర పొద్దున్న పాలాపరం చేసుకుంటాను. వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పనికోసమని టూర్ చీటీ అని వేయించారు.
పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేయకుండా పాత చీటీలు రన్నింగ్ చేసుకుండా మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సారు. పొద్దున్న లేచి 5ంటికి లేచి పాల వ్యాపారం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి కట్టుకున్నాను సార్. టూర్ చీటీ అని వేశారు సార్. నెలకి 16,500. ఇంకా 6 నెలల్లో టైం అయిపోతుంది. మేము గత 3 నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాను సార్. టైం ఉంది కదా సార్, ఇస్తాం, మేము డ్రా చేసి ఇస్తాం, డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 4 రోజుల నుంచి పాల వ్యాపారం మానుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్. ప్రతి నెల డ్రా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎవరికైనా ఇచ్చారా ఇవ్వలేదా అనేది మీరు కనుక్కున్నారు? అంటే ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారు. మీరు డ్రాలో రాలేదు కాబట్టి డ్రాలో వచ్చినప్పుడు మీకు ఇస్తాము. అది సార్. నా పేరు చీటీ ఒకటి కట్టాము, 12.5 లక్షది క్యాష్ది కట్టామండి. ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి ఆ అమౌంట్ కోసం మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు, 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి, జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు, నరికేస్తారు, అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పైన ఫారెన్ ట్రిప్పులు ఎలా వెళ్తున్నారండి? ఇన్ని డబ్బులు అడిగితే ఏమో చివరి దాకా ఉండండి, ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది కదా, మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టార్జితం మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమీ కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగానా అండి? మా అందరికీ ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది, ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్స్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. వెళ్ళే రోజు కూడా డబ్బులు గోల్డ్ తీసుకెళ్ళాడు. ప్రతి నెల వెళ్ళే రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్ళి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో. తాపకో మాట చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలకి నమస్కారం. ఈ రోజున ఈ యొక్క విషయం చాలా దారుణమైన విషయం. నా పేరు రామ్మోహన్ రావు, నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి. ఇక్కడ ఎక్కువగా కమ్యూనిటీ వాళ్ళే ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని పురోభివృద్ధికి కూడా కృషి చేశారు. కానీ ఇలా అన్యాయం జరిగింది కూడా కమ్యూనిటీ వాళ్ళకే. మరి ఈ విధమైనటువంటి విధానంలో అతని దగ్గరుండి కూర్చొని అందరికీ పిలిచి పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలా రోడ్డు మీదకి రావడం, ఇలా కుటుంబం కూడా రప్చర్ అయిపోవడం, మరి అది ఒక అతనికి మైనస్. మరి ఇంతమంది కూడా నాకు అతను పరిచయమే కరెక్ట్గా 15 నెలలండి. మేము నేను కలిసి ఒక పాత కళ్యాణ మండపాన్ని తీసుకొని రెనోవేషన్ చేసి ఒక 3 నెలల నాడు ప్రారంభించాం. వీళ్ళందరూ కూడా 26 చిట్లు అంటే 26 నెలలు అంటే 2 సంవత్సరాల పైచిలకు, 46 నెలలు అంటే 44 సంవత్సరాల పైచిలకు, 10 సంవత్సరాల నుంచి కూడా అతనితో సన్నిహితంగా ఉండి అన్ని రకాల టూర్లకు వెళ్ళి అందరితో మమేకమై అతని దగ్గర మరి ఏ విధమైనటువంటి ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఇస్తాననేటువంటి విషయంతో అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అయింది. దానివల్ల మా దగ్గర నాకు కూడా అతని వల్ల కొద్దిగా లాసేనండి. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్లో కొంత పెట్టుబడి పెట్టాడు. దానికి వచ్చినటువంటి అడ్వాన్స్ కూడా ఆయన మెసేజ్కి వెళ్ళిపోయినాయి. మరి అది కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. అది ఒకటి ప్రారంభమై కరెక్ట్గా
10 రోజులు అయింది. దానిలో కూడా కొంత అమౌంట్ ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఒకరి మీద చేతి మీద నడిస్తే బాగుంటుందని చెప్పి ఆయనకు అప్పచెప్పాం. అది మాకు మైనస్గానే ఉంది. ఇందువల్ల మీడియా మిత్రుల ద్వారా కొంతమంది పెద్దలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక న్యాయం చేస్తారని వేడుకుంటా ఉన్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, విచారణ ఎలా జరుగుతుంది? పోలీస్ కంప్లైంట్లు ఇచ్చింది చలవాది లక్ష్మణుడు అనేటువంటి మీ యొక్క ఆయన కూడా నేను మీడియా మిత్రుడు అనేటువంటి దాంట్లో చెప్తా ఉన్నాడు. ఆయన స్టూడియో ఎన్ అనేది ఆయన కొనేశాడు. 15 సంవత్సరాల నుంచి నాకు మన మిత్రుడు నాకు పరిచయం. అప్పుడు లక్ష్మణుడు వేరు, ఇప్పుడు లక్ష్మణుడు వేరు. ఇవాళ నేను మాట్లాడాలంటే ఆయన భయంగా ఉంది, అప్పుడు మాట్లాడాలంటే మావాడిగా ఉండేది. వినండి, నేను చెప్పాలి కదా, వివరం చెప్పాలి కదా, నేను వివరం చెప్పాలి కదా. అది అందువల్ల ఇవాళ ఆయన ఇవాళ పూనుకోబట్టే ఈ రోడ్డు మీదకి వచ్చింది. నిజంగా అతనికి సహకరించాలి. అందువల్ల నేను వెనకమాల అందరు ఉన్నారు, దాన్ని కూర్చోబెట్టి. వేగా జ్యువెలర్స్ పై వస్తున్న వాస్తవ కథనాలను ఖండిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ వనమ నవీన్ అన్నారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముచ్చర్ల శ్రీనివాస్ పై నమోదైందని తెలిసిందన శ్రీనివాస్ కు మాకు సంబంధం లేదన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలని ప్రచారం చేస్తున్నారని తమ లీగల్ టీం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన సంస్థ ప్రతినిధులు పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముచ్చర్ల శ్రీనివాస్ కు ఏ వేగా సంస్థకు సంబంధం లేదని, శ్రీనివాస మేనల్లుడు హైదరాబాద్ లో వేగా సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. మాకు బాధితుల నుండి ఎటువంటి చెల్లింపులు జరపలేదని, మా దగ్గర ఎటువంటి చిట్టీలు ఉండవన్నారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని, మా సంస్థకు ఎటువంటి ఏజెంట్స్ ఉండవన్నారు. సిపిని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ కుమార్, మా తమ్ముడు పేరు సుధాకర్ అండి. మాది వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ అనే ఫర్మ్ అండి. మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఈరోజు అనగా 29/5/2025 సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదైనట్లు, అతను మా వేగా ఏజెంట్ అయినట్లు వార్త ప్రచురితమైనది. దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అలానే చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకొని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు, మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు. మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమే ఉండగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎవరు మా దగ్గరికి రావడం జరగలేదండి, మాతో ఎవరు మాట్లాడలేదు. కానీ పొద్దున్న పేపర్లో చూసిన తర్వాతే, సాక్షి పేపర్లో మాకు ఈ విషయం తెలిసిందండి. వేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు. కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక 29 పైసలు వాటాడండి అతనికి, శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు. అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు. శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్టోర్లోనే 29 పైసలు వాటా ఉందండి. అది కూడా స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిందండి. అది కూడా స్టార్ట్ చేసి అంటే వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి. అతని ఆ మావయ్యకి అతనికి పెద్ద సంబంధాలు ఏం లేవని అతను చెప్పడం జరిగింది.
మాకు అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము 1-2 సందర్భాల్లో మావయ్య అని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు అసలు. అంటే అబద్ధం నేను చెప్పట్లా. ఓపెనింగ్ అన్నప్పుడు చుట్టాలు చాలామంది మనం పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు. అలాగే వాళ్ళ మావయ్యని అతను పిలుచుకొని ఉంటాడు, వచ్చి ఉండొచ్చు. మేము ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రేపొద్దున అది తీసుకుంటాము. వాడాం కాబట్టి శ్రీనివాస్ అనే వాడుతున్న వాళ్ళది కొంతమంది వాడారు బాధితులు మా పేరు. శ్రీనివాసు వాడినట్టు మాకెక్కడ ఇంతవరకు ఇన్ని నెలల నుంచి చీటీలు కట్టేవాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా మాకు అతను మీ పేరు వాడుతున్నాడని కానీ, అందరూ విజయవాడలోనే ఉన్నాం, ఎక్కడో లేము. మేము వేరే ఊళ్ళో లేము, వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో లేరు. సత్యనారాయణపురానికి గవర్నర్పేటకి నందమూరి రోడ్డుకి పెద్ద దూరం ఏం కాదండి. ఎవ్వరూ వచ్చి మా దగ్గర మేము పలానా వ్యక్తికి చీటీ కడుతున్నాం, అతను మీ సంస్థకు సంబంధించిన వ్యక్తేనా అని ఎవ్వరూ మమ్మల్ని అడిగింది లేదు. మేము అలాగా అనాథరైజ్డ్ చిట్స్ కట్టించుకోండి. మేము కట్టించుకుంటే చిట్స్ మేము ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ తీసుకుంటాము. మా ద్వారా ఒక బుక్ ఇస్తాము, ఒక రిసిప్ట్ ఇస్తాము. ఎటువంటి రిసిప్ట్లైనా ఉంటే దానికి మేము మాట్లాడతామండి. అసలు అలాంటిది ఏం లేదండి. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా తీసుకొస్తే మేము పరిశీలిస్తాం. మాకు ఇచ్చినా కూడా ఏ రోజు బిల్లు ఆ రోజే చేయండి. స్కీముల గురించి కానీ చిట్టీల గురించి కానీ ఎవరైనా ఏజెంట్లుగా నియమించుకున్నామని వచ్చినా కూడా, ఎవరైనా మాకు పార్ట్నర్షిప్ ఉందని వచ్చినా కూడా ఎవరు ఎటువంటి నమ్మద్దండి. ఈ వేగా జ్యువెలరీలో నేను మా తమ్ముడు సుధాకర్ ఇద్దరం వరకే పార్ట్నర్స్ అండి. ఎవరికి ఎటువంటి సంబంధాలు లేవండి. దయచేసి దీన్ని మీరు మా విన్నపంగా స్వీకరించండి. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో నూతన వధూవరులు మేఘన, జోగి, రాజీవ్లకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైఎస్ జగన్.
తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అస్పృశ్యత చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ వేదికపైనే అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే స్పందించి జలీల్ ఖాన్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జలీల్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితమైన వ్యక్తి. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలీల్ ఖాన్ ను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా నియమించారు. ఈ పదవి ముస్లిం మైనారిటీ వర్గాల్లో ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణిస్తారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. अमर है एनटीआर, अमर है एनटीआर, एनटीआर अमर है. అందరికీ నమస్కారం. వేదికపై నుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత
మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర, నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో నకిలీ పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే గురువారం విచారణ చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వంశీని రేపు ఆయుష్ ఆసుపత్రిలో జాయిన్ చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4:30 ఢిల్లీలో జరగనున్న సిఐ వార్షిక సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సిఐఐ సభ్యులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు వస్తారు. ఈ రోజు రాత్రి 8:30 విజయవాడకు చేరుకుంటారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని శనివారం రాజమండ్రి పర్యటనకు వెళతారు. ఏసీబీ కోర్టు అనుమతితో లిక్కర్ కేసులో 4 నిందితులను సిట్ అధికారులు శుక్రవారం తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీలను విజయవాడలోని జిల్లా జైలు నుంచి సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో వీరిని సిట్ కార్యాలయంలో శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు అధికారులు విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత వీరికి ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వాటిని సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. కెమెరా జూమ్ చేసుకోవచ్చా? తెనాలిలో దళిత యువకులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడాన్ని బెజవాడ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. పోలీసుల చర్యలకు నిరసనగా ఈ నెల 29న విధులు బహిష్కరించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏకే భాష, కేవి రంగారావు తెలిపారు. ప్రజాస్వామ్యంలో మానవ హక్కులకు భంగం కలిగించేలా ఇతర శిక్ష అమలు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం సాక్షి పేపర్లో తెనాలి ఐతానగర్ యువకులపై పోలీసు యొక్క చర్య చూసాము. మనం అంతా టీవీలో చూసాం. చాలా దారుణంగా పోలీసు వారు ఆ ఏరియాలో కుర్రోళ్ళని 3rd డిగ్రీ వాడటం చూసాము. జనరల్గా మనం ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం. అలాగా డైరెక్టర్ చెప్తాడు, కుర్రోళ్ళు యాక్షన్ చేస్తుంటారు, సినిమా పోలీసు వాళ్ళు కొట్టడం చూస్తూ ఉంటారు. కానీ
చట్టంలో ఎక్కడ కూడా నేరస్తులు ముద్దాయిలు నీకి మనిషికి ఉన్న హక్కులే ముద్దాయిలకు కూడా ఉంటాయి. చాలామంది కేసుల్లో ఉన్న ముద్దాయిల్ని చంపాలని చెప్పి రాళ్లతో కొట్టండి అని చెప్పి సమాజంలో బతకూడదని చెప్పి పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కొందరు రాజకీయ నాయకులు మహిళా సంఘాలు గతంలో స్టేట్మెంట్ ఇచ్చున్నారండి. అది చట్టవిరుద్ధం. ప్రతి మనిషికి ఏ హక్కులు ఉన్నాయో ముద్దాయికి కూడా అదే హక్కులు ఉంటాయి. మనం గతంలో చూసాం, ప్రతి కేసుకి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్టేషన్ బెయిల్స్ అని కొన్ని పెట్టారు. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగంలో మానవ హక్కులు అన్నవి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ మానవ హక్కుల్లో మరింత గొప్పది మనిషి స్వేచ్ఛ. చట్టపరంగా తప్ప మనిషి యొక్క స్వేచ్ఛని హరించే అధికారం ఎవరికీ లేదు. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కేవలం అరెస్టులోనే రిస్ట్రైన్ చేస్తుంది. నేరంలో ఇన్వాల్వ్ అయిన ముద్దాయి కానీ ఎవరైనా కానీ కోర్టుకు వెళ్ళి మరి ఆ విచారణ జరిగే వరకు నేరస్తుడు విచారణ అడ్డుకుంటాడని చెప్పి, న్యాయం అందరికీ అందాలి, విక్టిమ్కి అందాలని చెప్పి అరెస్ట్ అన్నది ఉంచారు. అలాంటి అరెస్ట్ కూడా జనాల్లో తప్పుడు కేసులు పెడుతున్నారని, కొన్ని కేసుల్లో సాక్షులు లేక కొట్టేయటం, ఇలా చివరికి రిజల్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం కేసులు కొట్టేయటం జరుగుతుంది. అప్పుడు రాజ్యాంగంలో ఇచ్చిన స్వేచ్ఛని అరెస్ట్ చేయటం వల్ల రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో గైడ్లైన్స్ ఇచ్చి అరెస్ట్ అన్నది లేకుండా, అంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయకూడదని ఎంతో దీర్ఘంగా ఆలోచించి కొన్ని దశాబ్దాల నుండి నడుస్తున్న అరెస్టుని ఆపారు. మానవ హక్కులు ఉల్లంఘన జరగకూడదని, మనిషి తప్పుడు కేసులు ఇరుక్కున్నప్పుడు అన్యాయం జరగకూడదని మనిషి స్వేచ్ఛను గుర్తించి, అలాంటి విషయాల్లో చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళే చట్టాన్ని చేతులు తీసుకుంటే, అంటే పోలీసు వారు ఒక మనిషి విక్టిమ్. తెనాలిలో ఐతానగర్లో జరిగిన ఈ ముగ్గురు కుర్రాళ్ళ మీద జరిగిన ఈ పోలీస్ చర్య ఉంచారు. దాన్ని మేము బిజవాడ బార్ అసోసియేషన్ తరఫున, అలాగే కృష్ణా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడు భాషా గారు కూడా ఖండిస్తున్నాము. దానికి అనుగుణంగానే రేపు మేము కృష్ణా జిల్లా కోర్టులు అన్నీ కూడా విధులు హాజరు కాకుండా న్యాయవాదులు సంఘీభావం చెబుతున్నాము. ముఖ్యంగా కుర్రోళ్ళ క్రిమినల్ కేసులు ఉంటే క్రిమినల్ కేసులు చూసి ఎఫ్ఐఆర్ కట్టి రిమైండ్ పంపించాలి. అంతేగాని అనాగరికమైన చర్యలు తీసుకొని రోడ్డు మీద నడి రోడ్లో కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన ముమ్మాటికి. వారిపై ఎవరైతే దీనికి కారణమైన సిఐ, 2 సిఐల మీద, కానిస్టేబుల్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని, ముందు ఇమ్మీడియట్లీ వాళ్ళని సస్పెండ్ చేసి ఒక కమిటీ వేసి దాని మీద నిజాలు తేల్చాలని మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. విజయవాడ, మధురనగర్లోని 218 రేషన్ షాపుల్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోస మిషన్ తో పాటు ఎలక్ట్రానిక్ కాటా పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పంపిణీ జరిగేదన్నారు. ఇలా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందంటూ ఆయన విమర్శించారు. దీనివల్ల వేల కోట్ల దుర్వినియోగం అయ్యేలా చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఏకేవైసీ 96% మేర పూర్తి చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పనులు మానుకునే రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి
గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పన్ను మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసినప్పుడు 96% పూర్తయింది. అంటే దాదాపు 4,42,00,000 మందికి జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. అదేవిధంగా పంచదార కూడా అందిస్తాం. ఈ సరుకులతో పాటు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పుడైతే మార్కెట్లో ధరలు బాగా పెరిగిపోతాయో కందిపప్పు కానివ్వండి లేదా వంట నూనె కానివ్వండి తప్పకుండా ప్రజలకి పౌర సరఫరాల శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఒక మంచి కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం. దీనికి మేము ఏ విధంగా సన్నద్ధమయ్యామంటే మా కమిషనర్ గారు ఒక యాప్ తయారు చేసి ప్రతి షాప్ ఫోటో తీసుకుంటున్నాం. ప్రతి షాపులో సరుకులు ఎంతవరకు వచ్చినాయని చూసుకుంటున్నాం. 29,760 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది. సరుకులు కూడా చేరిపోయినాయి. ఇంకా మిగిలిన 6-7% ఈ సాయంత్రానికల్లా వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ అన్న క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకంలో భాగంగా కొత్తగా వచ్చిన 5 పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. లబ్ధారులతో పెద్ద టిప్పర్లను సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్థాల నుండి సంపద సృష్టిస్తున్న చర్యలను ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తూనే ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైఎస్ జగన్. తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశృతి. కడపలో మహానాడు వేదికపై స్పృహ తప్పి పడిపోయిన జలీల్ ఖాన్. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేర్చాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్. ఢిల్లీలో జరగనున్న సిఐఐ వార్షిక సమ్మేళనం.
ప్రభుత్వ విధానాలను వివరించనున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.